తెలంగాణ సాహిత్య రత్నాల్లో మరో సాహితీ రత్నం దాశరథి రంగాచార్యులు. 1928లో వరంగల్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించిన దాశరథి రంగాచార్యులు తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులను తన రచనల్లో అద్భుతంగా చిత్రీకరించారు. ఆయన రాసిన రచనలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. మోదుగు పూలు, చిల్లర దేవుళ్ళు, జీవనయానం. మోదుగు పూలు, చిల్లర దేవుళ్ళు, జీవనయానం, జనపదం, దేవుళ్ళ పేరిట అనే ఈ పుస్తకాలను దాశరథి రంగాచార్యులు రాశారు. మోదుగు పూలు, తెలంగాణలో మోదుగు పూలను ఎప్పుడు వాడతారు? హోలీ పండుగకు రంగులు తయారు చేయడానికి వాడతారు. హోలీ రంగుల పండుగ అంటే మోదుగు పూలు. హోలీ రంగుల పండుగ. రంగుల పండుగ, మోదుగు పూలు. రంగుల పండుగ అనగానే మనకి ఎవరు గుర్తు రావాలా? రంగాచార్యులు. రంగుల పండుగ, రంగాచార్యులు. ఈ హోలీ పండుగ అప్పుడే మనము జాజిరి ఆడతాం, గుర్తుందా? రింగు రింగు బిల్ల, రూపాయి దండ, దండ కాదురా తామర పువ్వు, పువ్వు కాదురా మోదుగు నీడ. అంటే ఈ జాజిరి ఆడినప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఏం చేస్తారు? మనకు కొంత చిల్లర ఇస్తారు. హోలీ పండుగగా చిల్లర రా రంగాచార్యులు. ఈ విధంగా హోలీ పండుగను కనెక్ట్ చేసుకొని రంగాచార్య రచనలను, మోదుగు పూలు, చిల్లర దేవులను గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా జీవనయానం, ఈయన ఆత్మకథ. జనపదం అనే మరొక పుస్తకాన్ని రాశాడు. దేవుళ్ళ పేరిట ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించాడు. ఈ దేవుళ్ళ పేరిట అనే పుస్తకం గుర్తుపెట్టుకుంటే ఆయన రాసిన మిగతా పుస్తకాలను కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ దేవుళ్ళ పేరిట రాసిండట? శ్రీమద్ రామాయణం, శ్రీ మహాభారతం, బుద్ధుని కథ. అదేవిధంగా ఈయన 4 వేదాలను సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించాడు. ఈయనకు అక్షర వచస్పతి, తెలంగాణ కరదీపిక అనే బిరుదులు ఉన్నాయి. ఒక్క వీడియో ఒక్క మార్క్. ఇలాంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ వీడియోస్ కోసం దుర్వా విత్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.